హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి బనానా చిప్స్ అండి. ఇవి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చిప్స్ అంటే ఇష్టం ఉండని వారెవరూ ఉండరు. అందరికీ చాలా ఇష్టమైన స్నాక్ అండి ఇది. ఇవి మేము ప్రిపేర్ చేసుకొని కొన్ని రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు కూడాను, ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని. ఇవి చాలా త్వరగా కూడా ఫ్రై అయిపోతాయి. ఇది రైస్తో కానివ్వండి, స్నాక్ లాగా అయినా సరే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇవి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 5 బనానాస్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసి తీసుకున్న తర్వాత అవి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వాటర్తో పాటు 1 టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు బనానాస్కి, పచ్చి అరటికాయకి ఎడ్జెస్ని కట్ చేసి తీసుకోవాలి. అన్నీ కూడాను ఎడ్జెస్ కట్ చేసేసుకొని నెక్స్ట్ పీలర్తో పీల్ చేసుకోవాలండి, చాకుతో కాకుండా. పీలర్ తీసేసుకొని అవి నీట్గా పీల్ చేసుకోవాలి. స్కిన్ అంతా కూడాను మరీ డీప్గా కాకుండా పైన తొక్కు తీసేసుకోవాలి. తీసేసి పసుపు, సాల్ట్ కలిపి పెట్టుకున్న వాటర్లో వేసుకోవాలండి. అవి రంగు మారకుండా, లేకపోతే మామూలుగా పెడితే బ్లాక్ అయిపోతాయి. అందుకని ఈ వాటర్లో వేసి పెట్టుకుంటే కలర్ మారకుండా మంచిగా ఉంటాయి. అలాగే మిగిలిన అరటికాయలన్నీ కూడాను పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకొని అరటికాయలని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని కొంచెం వాటర్లోకి 1 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. సాల్ట్ని వేసేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది తర్వాత చిప్స్ మీద స్ప్రింకిల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ చిప్స్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం చిప్స్కి ఆయిల్ అప్లై చేసుకొని నేను చిప్స్కు బనానాని చిప్స్ని గ్రేట్ చేసుకుంటే అవి ఎక్కడ స్టిక్ అవ్వకుండా ఈజీగా వస్తాయండి. గ్రేట్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. కడాయిలోకి సరిపడినన్ని చిప్స్ని తురుముకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. బనానా చిప్స్ చాలా త్వరగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. ఇలా కొంచెం నురగ రావడం తగ్గుతుంది అన్నప్పుడు అందులోకి కొంచెం పసుపు, సాల్ట్ కలుపుకున్న వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. కొంచెం కేర్ఫుల్గా స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ కోసం కలుపుకుంటూ ఫ్రై చేసుకొని వాటిని స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది బయటికి. నేనైతే చిప్స్ని కడాయిలోకి డైరెక్ట్గా తురుముకున్నానండి. అది కొంచెం కేర్ఫుల్గా చేయాలి. నాకన్నీ అలాగా కుదరకపోతే ప్లేట్లో అయినా సరే తురుముకొని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవచ్చు, వదులుకోవచ్చు చిప్స్ని. చూడండి, మిగతా బనానాస్తో కూడా సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకొని అన్నీ కూడాను ఇదే ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి. ఈ బనానా చిప్స్ చేసుకోవడం చాలా ఈజీ అండి, చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. పొటాటో చిప్స్ కన్నా కూడా బనానా చిప్స్ చాలా త్వరగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇప్పుడు కొంచెం క్రిస్పీగా అవ్వగానే వాటి మీదకి పసుపు, సాల్ట్ కలుపుకున్న వాటర్ని వేస్తూ ఫ్రై చేసుకోవాలి 2 మినిట్స్. అది కొంచెం మెరుగా రావడం తగ్గగానే మేము స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. ఇంకా అవి రెడీ అయినట్లండి చిప్స్. ఇవి కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, స్ట్రైనర్లో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే అన్నీ కూడాను చిప్స్ అన్నీ కూడాను ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇవన్నీ కూడాను నేనైతే ఇంకా ఎక్స్ట్రాగా సాల్ట్ ఏమీ యాడ్ చేయనండి. మేము స్ప్రింకిల్ చేసిన వాటర్లోనే సాల్ట్ కూడా ఉంది కాబట్టి
కావాలనుకుంటే మేము కారం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు కావాలనుకున్నప్పుడు అప్పుడు యాడ్ చేసుకుంటాను. ఇలా ప్రిపేర్ చేసుకొని మేము ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని కొన్ని రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. ఇదైతే పిల్లలకి చాలా ఇష్టం. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది రైస్తో అయినా సరే, స్నాక్ లాగా అయినా సరే చాలా ఇష్టపడతారు. ట్రై చేయండి. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.